వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా P4 కార్యక్రమం అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంగా P4 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని MSME, NRI, సర్శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సమావేశ మందిరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సమీక్ష సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలను ఆదుకోవడానికి, పునరుద్ధరించడానికి మరియు సశక్తీకరించడానికి P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, P4 కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ధనవంతులు మరియు శ్రేయోభిలాషులను చేరదీసి ఆ కుటుంబాలకు నేరుగా మార్గదర్శనం, ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యమని వివరించారు. అందుకు తగిన విధంగా నియోజకవర్గం వారీగా విజన్ ప్లాన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన కుటుంబాలు పేద కుటుంబాల్ని తాము స్వయంగా దత్తత తీసుకుని మార్గనిర్దేశం చేయడాన్ని ప్రోత్సహించాలని, తాత్కాలిక దృక్పథాన్ని కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని తక్కువ ఆదాయ కుటుంబాలను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ డేటాను ఆధారంగా చేసుకుని P4 సర్వే చేయడం జరిగిందన్నారు. 75,566 కుటుంబాల్లోని 2,11,586 మందిని గుర్తించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 10% అత్యధిక ధనవంతులను గుర్తించి 20% పేద కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 8 నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకెన్నాళ్లు సాగదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకెన్నాళ్లు సాగదని మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఈ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఒకటే, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే మనకి రాజ్యాంగం. ఇవన్నీ రాజ్యాంగాల కాళ్ళవి. అందుకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నువ్వు కొత్త రాజ్యాంగం పెట్టి నువ్వు అరాచకత్వం చేస్తే దాన్ని చూస్తూ తప్పట్లు కొట్టి ఊరుకుంటారనుకుంటున్నావా? ఎదిరిస్తారు, తిరగబడతారు, కలిగిపడతారు. నీవెక్కడున్నావో అక్కడ గుర్తు కొడతారు. దొరికినటువంటి వాళ్ళు దొరికినట్టుగా కేసులు పెడుతున్నారే, ఏమనుకుంటున్నారు మీరు? ఇవే మీకు రేపు శాపాలై మీ ప్రభుత్వాన్ని నిత్యాన్ని కూడా కూర్చుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆమ్దల్వలస పట్టణంలోని పూజారుపేటలో శనివారం శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస నియోజకవర్గంలోని 4 మండలాలు, మున్సిపాలిటీకి చెందిన వివిధ వర్గాల అనుబంధ విభాగాల్లో పదవులు పొందిన పార్టీ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నారావారి సారా సృజల స్రవంతిగా తయారు చేశారన్నారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మంచినీళ్ళు లేవు బాబు, ఒక బోరు కొట్టండో మంచినీళ్ళు ఇవ్వండో అనే దానికి బదులు ఇది నారావారి సారా సుజల స్రవంతి యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు చేతిలో రాష్ట్ర ప్రజలు మోసపోయారని, ఒక్క ఏడాదిలోనే ఇంత అసమ్మతిని మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు బొడ్డేపల్లి నారాయణరావు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఏ విజయ్, గుమ్మడి రాంబాబు, పప్పల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా పురోగతి, ఆరోగ్య వివరాలు తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా పిల్లల భవిష్యత్తుపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రతి తల్లిదండ్రి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన జూలై 10వ తేదీన ఒక అరపూట సమయాన్ని తమ పిల్లల కోసం కేటాయించాలని అన్నారు. 10th ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మనందరికీ తెలుసు లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మనం అలాగే ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాం. బట్ కానీ ఈసారి ఇంకా భవ్యగా ఇంకా బాగా చేయమని ఆదేశం మేరకు మనం ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ దగ్గర కూడా పెట్టమని మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను మన ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరు ఒక హాఫ్ డే, ఓన్లీ ఒక హాఫ్ డే మీరు మీ పిల్లవాడి కోసం మీరు కేటాయిస్తే 10th మార్నింగ్ మీరు మీ స్కూల్ దగ్గర మీరు వస్తారు, స్కూల్ లేకపోతే ఆ కాలేజ్ దగ్గర మీరు వస్తారు. అక్కడ ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ముందుగానే టీచర్స్ అందరూ ప్రిపేర్ చేసి ఉంటారు. ఇది కాకుండా ఆ హోలిస్టిక్ కార్డ్తో ప్రోగ్రెస్ కార్డ్తో పాటు ఒక గ్రీన్ పాస్పోర్ట్ కూడా మన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఈ 2 కార్డ్స్ గురించి మన తల్లిదండ్రితో టీచర్ మాట్లాడతారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందా లేదా, ఏదైనా ఇంకా మనం బాగా చేయవచ్చా లేదా, స్టూడెంట్కి మనం అన్ని ఈ సలహా సూచన టీచర్ ద్వారా అక్కడ ఉన్న పేరెంట్స్ కి, అటెండ్ అయిన పేరెంట్స్ కి చెప్పడం జరుగుతుంది. పిల్లలను వారు భవిష్యత్తులో ఎలా చూడాలని ఆశిస్తున్నారు, వారు ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఒక్క పేరాలో రాసి తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రికి సూచించామన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లికి వందనం, సైనింగ్ స్టార్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుండగా విద్యార్థులందరికీ ఆ రోజున యూనిఫామ్లు, అవసరమైన కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 2638 ప్రభుత్వ పాఠశాలలు, 389 ప్రైవేట్ పాఠశాలలు, 94 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 71 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వివరించారు. నర్సన్నపేట పట్టణంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆదివారం నర్సన్నపేట పట్టణంలోని బూత్ నెంబర్ 136 పరిధిలో గల భవానీపురం నేతాజీ వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గూర్చి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చున మరియు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ ఓర్న వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దలవలస నియోజకవర్గం వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మామిడి కిరణ్ కుమార్ శనివారం నియమితులయ్యారు. ఆమ్దలవలస నియోజకవర్గం వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా మామిడి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం కిరణ్ కుమార్ కు ఈ సందర్భంగా సన్మానం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున అన్ని రకాలుగా కృషి చేస్తామని కిరణ్ కుమార్ అన్నారు. వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఆమ్దలవలస అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన బాధ్యతను పారదర్శకతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. విద్యార్థులను సంఖ్యకు మించి ఎక్కించి వాహనాలు నడుపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు ఐపీఎస్ అధికారికి వినతిపత్రం అందించారు. స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఐపీఎస్ అంకితా సురానాకి ఏఐవైఎఫ్ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. చాలా వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారని, దీనివలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. గత ఏడాది మద్యం సేవించి విద్యార్థులు ఎక్కిన వాహనాలు నడపడం వలన చాలా ప్రమాదాలు జరిగాయని అన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక డ్రైవులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు చరణ్, వికాస్, బుజ్జి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు పర్యవేక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9వ తేదీన అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం పైడి భీమవరం డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ వద్ద సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 9న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం 22,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని కార్మిక హక్కుల కాపాడాలని కోరుతూ జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపును జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 10 గంటలుగా ఈరోజు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది ఇది దుర్మార్గం. అలాగే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కూడా కనీస వేతనాలు గత 15 సంవత్సరాల నుంచి ఈరోజు సవరించడం లేదు. కాబట్టి పెరిగిన ధరలు అవసరాలు దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి రామకృష్ణ, బి సురేష్, సత్యనారాయణ, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.